సుధాకర్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి ముఖ్యమంత్రి గారు భయపెడుతున్నారా, భయపడుతున్నారా ఏంటి సుధాకర్? ఎక్కడో కొద్దిగా కొంత కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పాత్ర పోషిస్తున్నారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మరో పాత్ర పోషిస్తున్నారు సార్. ఇక్కడ సొంత పార్టీకి సంబంధించిన మంత్రులు, సీనియర్ నాయకుల పట్ల ఆయన సఖ్యతగా మెదులుతున్నారు, వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. వారిని ఎక్కడ నొప్పించక తానవ్వక ముందుకు పోయేవాడే ధన్యుడు సుమతి అన్నట్టు వీరతో మెదులుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్, అదేవిధంగా కేసీఆర్ కుటుంబానికి వచ్చేసరికి అక్కడ ఒక చెండ శాసనం లెక్క అక్కడ ప్రవర్తిస్తున్నాడు. అసెంబ్లీలో ఆయన మాట్లాడే మాటలు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో అగ్గిపెట్టే హరీష్ రావు, అదేవిధంగా ఆటో రాముడు అంటూ ఇటు విమర్శించడం, నిక్కర్ పార్టీ అంటూ విమర్శించడం, వారి పట్ల అలా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు కాకుండా ప్రభుత్వ అధికారుల విషయంలో ఇంతకుముందు మీరు చెప్పినట్టు సార్, ప్రభుత్వ అధికారుల విషయంలో ఎంక్వైరీలు జరుగుతున్నాయి, 100 కోట్లు 1000 కోట్లు వెనకేసుకున్న వారు ఉన్నారు. వాటి పట్ల ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ అయితే ఉంది సార్. దాన్ని ఇంతకుముందే బట్టి విక్రమార్క బయటలో మనం విన్నాం. సుతా సబర్వాల్ అనే ఐఏఎస్ అధికారి, ఆమె తప్పేం లేదు, ఆమె సీఎంఓలో పనిచేసింది కాబట్టి ఆ సీఎంఓలో అప్పుడు ముఖ్యమంత్రి లేకుంటే ఇరిగేషన్ మంత్రి చెప్పినట్టు ఆమె చేసింది, అధికారి తప్పేం లేదంటూ బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. అధికారులతో మొదలుకుంటే ఒక్కొక్క విచారణ జరుపుకుంటూ చివరకు ఈ కుటుంబం వరకు వస్తుందని ఒక చర్చ అయితే జరుగుతుంది. అధికారులలో కొందరిని మనం చూసినాం సార్. శివబాలకృష్ణ 100 కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయి, ఆయనను సర్వీస్ నుంచే తొలగించారు. అదేవిధంగా రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్ నుంచి ఆయనను సర్వీస్ నుంచి తొలగించారు. మరో ఈఎన్సీని ఉద్యోగానికి రాజీనామా చేయమన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే షకీల్ కుమారుడు చేసిన యాక్సిడెంట్కి సంబంధించి 2 సిఐల మీద వేటుపడింది. ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది అధికారుల మీద చర్యలు కూడా జరుగుతున్నాయి. కానీ ప్రజలు అనుకున్నట్టుగా గత ప్రభుత్వం అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడింది. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఎవరికి ఎంత అడిగితే అంత తీసుకోపో అన్నట్టు, గతంలో సామంతరాజు కనుక ఏది అడిగితే అది ఇచ్చినట్టుగా ఇచ్చారు. కాబట్టి ఆ స్థాయిలో ఇప్పుడు విచారణలు కానీ లేకుంటే ఆ స్థాయిలో చర్యలు లేవనే ఒక చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూల వాతావరణం ఉంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే అది అటుపోయి ఇటుపోయి ఎటు తిరుగుతుంది అనే ఒక భయమో లేకుంటే మరొకటి ఉంటుంది. కాబట్టి సానుకూలంగా ఉన్న రాజకీయ వాతావరణాన్ని ఎందుకు చెడగొట్టుకోవాలనే ఒక అభిప్రాయం ఉంటే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఉండవచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను అంటే 12 నుంచి 14 అని కాంగ్రెస్ చెప్తుంది, కానీ 8 నుంచి 10 పార్లమెంటు స్థానాలు రావడం ఖాయంగా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది. ఇలాంటి సానుకూలమైన వాతావరణాన్ని ఎందుకు చెడగొట్టుకోవాలని ఒక భావన ఉంటే ముఖ్యమంత్రికి, ఆ పార్టీకి ఉండవచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక రకంగా ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఒక పాత్రను, ముఖ్యమంత్రిగా మరో పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ప్రచారం రేవంత్ రెడ్డి కాకుండా ముఖ్యమంత్రి ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమంటారు సార్ దీన్ని, కాంగ్రెస్ పార్టీ ఒక వారికే జవాబుదారిగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి జవాబుదారిగా ఉండేది అనే ఒక వాదన ఉంది రేవంత్ రెడ్డి. కాబట్టి ఆ పార్టీని బలంగా ఎదుర్కోగలుగుతున్నారు రేవంత్ రెడ్డి, కాబట్టి ధీటుగా జవాబు ఇవ్వగలుగుతున్నారు అనే ఒక ప్రచారం, ఒక వాదన తెలంగాణ సమాజంలో ప్రస్తుతం ఉంది సార్. ఓకే.